హలో వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా మొదటి ప్రశ్న. హౌ మెనీ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ ద తెలుగు స్టేట్స్ రీసెంట్లీ రిసీవ్డ్ ద సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2022 and 2023 ఫ్రమ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 2022-2023 సంవత్సరాలకు గాను తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ప్రముఖులు సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్నారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ 9, బి 11, సి 15 అండ్ డి 13. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి 11. కరెంట్ అఫైర్స్ లో భాగంగా రెండవ ప్రశ్న. Which institute recently conducted a study using satellite colors revealing that human activities are altering the natural behavior of elephants? శాటిలైట్ కాలర్స్ ద్వారా అధ్యయనం చేసి మానవ చర్యల వల్ల ఏనుగుల సహజ ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని ఇటీవల ఏ సంస్థ వెల్లడించింది? మీ యొక్క ఆప్షన్స్: ఏ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, బి జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ సి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. కరెంట్ అఫైర్స్ లో భాగంగా మూడవ ప్రశ్న. ద న్యూలీ ఇనాగరేటెడ్ సీడ్ యాక్సెస్ రోడ్ ఇన్ అమరావతి, Andhra Pradesh connects which of the following two locations? ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో నూతనంగా ప్రారంభించిన సీడ్ యాక్సెస్ రోడ్ ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ మంగళగిరి టు తుళ్ళూరు, మంగళగిరి నుంచి తుళ్ళూరు, బి వెంకటపాలెం టు రాయపూడి, వెంకటపాలెం నుంచి రాయపూడి, సి ఉండవల్లి టు మందడం, ఉండవల్లి నుంచి మందడం అండ్ తాడేపల్లి టు నేలపాడు, తాడేపల్లి నుంచి నేలపాడు. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ బి వెంకటపాలెం టు రాయపూడి. కరెంట్ అఫైర్స్ లో భాగంగా నాలుగవ ప్రశ్న. విచ్ ప్రామినెంట్ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ recently published a positive story highlighting the revival and ongoing development of Amravati as the capital of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పునరుజ్జీవం మరియు కొనసాగుతున్న అభివృద్ధిని వివరిస్తూ ఇటీవల ఏ ప్రముఖ అంతర్జాతీయ దినపత్రిక సానుకూల కథనాన్ని ప్రచురించింది? మీ యొక్క ఆప్షన్స్: ఏ ది వాషింగ్టన్ పోస్ట్, బి ది గార్డియన్, సి ద వాల్ స్ట్రీట్ జర్నల్ అండ్ డి ద న్యూయార్క్ టైమ్స్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ డి ద న్యూయార్క్ టైమ్స్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఐదవ ప్రశ్న. టు బూస్ట్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ directed officials to study the feasibility of setting up pumped storage plants near how many reservoirs in the state? విద్యుత్ మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు రాష్ట్రంలోని ఎన్ని రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు సాధ్యాలను అధ్యయనం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మీ యొక్క ఆప్షన్స్: ఏ 100, బి 130 అండ్ సి 150 అండ్ డి 200. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ బి 130. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆరవ ప్రశ్న. The International Hockey Federation has recently decided to eliminate which stage of the tournament from the upcoming Hockey World Cup? రాబోయే హాకీ ప్రపంచ కప్ల నుంచి టోర్నమెంట్ లోని ఏ దశను తొలగించాలని అంతర్జాతీయ హాకీ సమాఖ్యం ఇటీవల నిర్ణయించింది? మీ యొక్క ఆప్షన్స్: ఏ
సెమీఫైనల్స్, బి గ్రూప్ స్టేజ్, అండ్ సి క్వార్టర్ ఫైనల్స్, అండ్ డి పెనాల్టీ షూట్అవుట్స్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఈస్ సి క్వార్టర్ ఫైనల్స్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 7వ ప్రశ్న. రీసెంట్లీ రిటైర్డ్ లెజెండరీ ఇండియన్ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ has been appointed as the head coach for which of the following teams? ఇటీవల రిటైర్ అయిన ప్రఖ్యాత భారత గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ కింది వాటిలో ఏ జట్టుకు ప్రధాన కోచ్ గా నియమితులయ్యారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ సీనియర్ మెన్స్ నేషనల్ హాకీ టీమ్, బి సీనియర్ ఉమెన్స్ నేషనల్ హాకీ టీమ్, సి జూనియర్ ఇండియా మెన్స్ హాకీ టీమ్, అండ్ ఇండియాస్ ఏ హాకీ టీమ్. మీ యొక్క ఆప్షన్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఈస్ సి జూనియర్ ఇండియా మెన్స్ హాకీ టీమ్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 8వ ప్రశ్న. విచ్ టూ కంపెనీస్ ఆర్ కొలాబరేటింగ్ విత్ ఏ టార్గెట్ టు లాంచ్ ఫ్లయింగ్ కార్స్ in India by the year 2028? 2028 నాటికి భారతదేశంలో ఎగిరే కార్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ఏ 2 సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి? మీ యొక్క ఆప్షన్స్: ఏ టాటా మోటార్స్ అండ్ బోయింగ్, బి సుజుకి మోటార్ కార్పొరేషన్ అండ్ స్కైడ్రైవ్, సి మహీంద్రా అండ్ ఎయిర్బస్, అండ్ డి హ్యూండాయ్ అండ్ జోబీ ఏవియేషన్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఈస్ బి సుజుకి మోటార్ కార్పొరేషన్ అండ్ స్కైడ్రైవ్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 9వ ప్రశ్న. అకార్డింగ్ టు రీసెంట్ రిపోర్ట్స్ ద నెంబర్ ఆఫ్ ఫారెన్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ఇండియా has increased by what percentage during the year 2022 to 2023 academic year? ఇటీవలి నివేదికల ప్రకారం 2022 నుంచి 2023 విద్యా సంవత్సరంలో భారతదేశంలో చదువుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఎంత శాతం పెరిగింది? మీ యొక్క ఆప్షన్స్: ఏ 33%, బి 45%, సి 53%, అండ్ డి 61%. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఈస్ సి 53%. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 10వ ప్రశ్న. విచ్ స్టేట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా officially recognized India Day to honor the contributions of the Indian American community? ఇండో అమెరికన్ కమ్యూనిటీ సేవలను గౌరవిస్తూ అమెరికాలోని ఏ రాష్ట్రం అధికారికంగా ఇండియా డే ను గుర్తించింది? మీ యొక్క ఆప్షన్స్: ఏ కాలిఫోర్నియా, బి డెలావేర్, సి టెక్సాస్, అండ్ డి న్యూయార్క్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఈస్ బి డెలావేర్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 11వ ప్రశ్న. విచ్ ప్రీమియర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ will organize the Graduate Aptitude Testing Engineering 2025? Graduate Aptitude Test in Engineering 2025ను ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించనుంది? మీరు ఇక్కడ గమనించినట్లయితే 2 అబ్రివేషన్స్ ఉన్నాయి. ఒకటి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రెండోది గేట్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. అండ్ మీ యొక్క ఆప్షన్స్: ఏ ఐఐటి మద్రాస్, బి ఐఐటి బాంబే, సి ఐఐటి రూర్కీ, అండ్ డి ఐఐటి ఢిల్లీ. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఈస్ సి ఐఐటి రూర్కీ. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 12వ ప్రశ్న. ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ has recently granted a mining lease for manganese in 152 hectares to Vedanta Limited in which district?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వేదాంత లిమిటెడ్ సంస్థకు ఏ జిల్లాలో 152 హెక్టార్లలో మాంగనీస్ తవ్వకాలకు లీజు మంజూరు చేసింది? మీ యొక్క ఆప్షన్స్: ఏ విశాఖపట్నం, బి విజయనగరం, సి శ్రీకాకుళం అండ్ డి అన్నమయ్య. మీ యొక్క ఆప్షన్స్ నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఈస్ సి శ్రీకాకుళం. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 13వ ప్రశ్న. విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు కండక్ట్ ఏ కాంప్రిహెన్సివ్ స్కిల్ సెన్సస్ నైపుణ్యత గణన టు అసెస్ ద స్కిల్ లెవెల్స్ ఆఫ్ ఇట్స్ యూత్? యువత నైపుణ్య స్థాయిలను అంచనా వేయడానికి సమగ్రమైన నైపుణ్య గణన స్కిల్ సెన్సస్ నిర్వహిస్తున్న భారతదేశపు మొదటి రాష్ట్రం ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి కర్ణాటక అండ్ డి కేరళ. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ బి ఆంధ్రప్రదేశ్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 14వ ప్రశ్న. వాట్ వాస్ ఇండియాస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ రేట్ రికార్డెడ్ ఇన్ జూలై 2024? జూలై 2024లో నమోదైన భారతదేశ టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణ రేటు ఎంత? మీ యొక్క ఆప్షన్స్: ఏ 1.54%, బి 2.04%, సి 3.36% అండ్ డి 4.10%. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ బి 2.04%. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆఖరి ప్రశ్న 15వ ప్రశ్న. According to a recent report by Apollo Hospitals, India requires how many additional hospital beds by the year 2031 to meet in healthcare demands? అపోలో హాస్పిటల్స్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం వైద్య ఆరోగ్య డిమాండ్ ను తీర్చడానికి 2031 నాటికి భారతదేశానికి అదనంగా ఎన్ని ఆసుపత్రి పడకలు అవసరం? మీ యొక్క ఆప్షన్స్: ఏ 10,500, బి 12,000, సి 14,100 అండ్ డి 16,300. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ సి 14,100. Thank you for watching and please share and like to our friends and don't forget to subscribe to our Lucky Maths YouTube channel. అండ్ మీకు ఈ కోర్స్ గురించి చెప్పాను నేను ప్రీవియస్ క్లాస్ లోని, మీకు తెలుసు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ QR కోడ్ ని స్కాన్ చేసుకొని ఈ కోర్స్ ని కొనుగోలు చేసుకోండి.